హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చాలా చక్కగా ఉండండి. ఫ్రైడే రోజు అందరూ ఎవరైతే చాలా చల్లగా ఉన్నారో, ముస్లిమ్స్ బ్రదర్ సిస్టర్స్ మంచి నమాజ్ చేసుకున్నారు, ఒకరికి ఒకరు అందరూ విషెస్ చెప్పుకున్నారు. ఇంకా ఆడకూతుర్లందరూ తెలుగు పిల్లలు మంచిగా మాతా దుర్గాకి ఎవరైతే మీ ఇష్టమైన దైవానికి మీరు చక్కగా పూజించుకోవడం అనేది చాలా ప్లెజెంట్గా ఉండడం అనేది జరిగిండొచ్చు. ఇవాళ కూడా నాకు మీతో ఒకటి పంచుకుంటానండి. చాలా మిరాకిల్ జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి నా ఎనర్జీ చాలా డిఫరెంట్ ఉండే. అంటే నాకు నైట్ మొత్తం అంతా హెల్త్ బాగాలేకుండా ఉండి మార్నింగ్ కూడా నేను గుడికి వెళ్ళలేను, అసలు అవ్వదు నాతోని అని అనుకున్న రోజు ఇది. అలాంటిది మార్నింగ్ నుంచి ఎలా ఉన్నా కానీ ఈవినింగ్ కరెక్ట్గా నేను గుడికి వెళ్ళి శివుడికి లింగానికి నేను ఎప్పుడైతే అభిషేకం చేసి టైం అవుతుందో ఆ సమయానికి నా ఎనర్జీ అనేది ఇట్లా చేంజ్ చేసిండు గాడ్. నిజంగా నాకు కోటి 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 పాదాభివందనాలు శివపార్వతులకి. ఎంతో ప్లెజెంట్గా చక్కగా తయారయ్యి గుడికి వెళ్ళి హనుమప్పని దర్శించుకొని శ్రీరామచంద్ర ప్రభుని దర్శించుకొని అక్కడి నుంచి ఇంకా మళ్ళీ శివయ్య టెంపుల్కి వెళ్ళి అక్కడ శివలింగానికి మంచి అభిషేకం చేసుకొని అక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని జపం చేసుకొని శివపార్వతులతో ఎంతోసేపు మాట్లాడి మనకు కావాల్సిన పిల్లలందరికీ ఎవరైతే ప్రేమ కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ఇవ్వాలని, వాళ్ళు కోరుకున్న వ్యక్తితోని వాళ్ళు జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కన్నీటితోని బాగా అడిగిన నేను శివపార్వతులని. మీ మనోవాంఛ సిద్ధిరస్తు అంటారు కదా, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అది అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఎట్లయితే శివపార్వతులని అడిగి పూజారి గారి దగ్గరికి వెళ్ళానో తీర్థం పెడుతూ అదే ఆశీర్వాదనే ఇచ్చారనమాట ఆయన. చూడండి, మీరు ఎవరెవరైతే కోరుకున్నారో మీ అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరిది సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో అందరూ అన్నమాట అక్క అక్క అంటారు కదా, అందుకని. ఓకేనా? ఇవాళ మీ మనసులో వ్యక్తి పేరు మీరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. అవునండి, ప్రపంచంలో ఎవరున్నా ఎంతమంది ఉన్నా ఎలాంటి వాళ్ళు ఎన్ని ప్రేమలు ఇచ్చినా మనసులో ఉన్న వ్యక్తి ఒక్క కనుచూపు చూస్తే చాలు, ఒక చిరునవ్వు నవ్వుతే చాలు, ఆ రోజంతా పండగ చేసుకుంటామని అనుకుంటాం కదా. అలాంటి వ్యక్తితో జీవితం అనేది గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. జీవితం ఒక నందనవనము, ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు, స్వర్గము. బ్రతుకున్నంత వరకు స్వర్గం అనే అనొచ్చు నా భాషలో అయితే. అంతే కదా, మీరేమంటారు? అంతే కదా. ఓకే, నా మాటలు చాలామంది ఆడకూతుర్లు అక్క నువ్వు మాట్లాడితే మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, నీ మాటలు వినాలని ఎంతో ఆశతోని ఉంటాము, మాకు ఇంకా కొంచెం తొందరగా వీడియోస్ పెట్టు అని అంటూ ఉన్నారు కదా. సో అందుకే నేను తొందర వీడియోస్ పెట్టడాలని చూస్తూ ఉన్నాను. కరెంట్ ఎనర్జీ కూడా బాగుందని చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు. వాట్సాప్లో కూడా చాలా మంచి మెసేజెస్ ఇస్తున్నారు. ఇన్నర్ వర్క్ తీసుకుంటున్నారు, టారోస్ రీడింగ్ చేయించుకుంటున్నారు. ఈ అక్కని అసలు ఇంత ప్రేమిస్తున్నందుకు మీ అందరికీ కోటి కోటి వందనాలండి. నిజంగా మీ అందరికీ 1000 మందికి నా సబ్స్క్రైబర్లు ఇంకా కొంతమందే ఉన్నారు కదా 1000 మంది అవ్వడానికి. సబ్స్క్రైబర్లు కాదు కదా, మనం అందరం ఒక కుటుంబం కదా. ఈ జ్యోతక్కని అక్క అని పిలుస్తారు కదా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను కోరుకునేది ఒకటే, అది మీకు తెలుసు, ప్రేమ. దయచేసి నాకు ప్రేమని మీ ప్రేమని ఇవ్వండి. ఓకేనా? నన్ను ఎంతో ప్రేమగా జ్యోతిక అక్క మీరు బాగున్నారా, జ్యోతిక అక్క మీరు బాగున్నారని అంటూ ఉన్నారు ఒక పాప. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ. నీ ప్రేమకి ఎప్పుడు నేను నీ పాదాభివందనాలే చేస్తూ ఉంటాను, ఎంత చిన్నదానివైనా కానీ. పాదాభివందనాలు అంటే కాళ్ళు మొక్కడం అన్నమాట. మీరు ఇచ్చేది నాకు ప్రేమ, అంతే. నాకు కావాల్సింది ప్రేమ కావాలి. అది మీరు ఎప్పుడు నాకు మెండుగా ఇస్తున్నారు. మీరు చల్లగా ఉండాలని ప్రతి ఒక్క
ఒక్కరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని, ఎటువంటి టెన్షన్ లేకుండా దేవతల్లాగా ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఓకే, ఇవాళ మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అవునండి, ఇవన్నీ రాసులు మనవి అగ్నితత్వం, భూమితత్వం, వాయుతత్వం, జలతత్వం కలిగిన వాళ్ళు. అంటే మంటతో కూడుకొని చాలా తొందరగా కోపం వచ్చే వాళ్ళు ఉంటారు. భూమితత్వము ఎంత ఏమన్నా భూమి అంటే భూమాతలాగా అణిగి ఉండే వాళ్ళు ఉంటారు. వాయుతత్వం అంటే ఒక్కసారిగా రేగిపోయేలాగా గాలితత్వం వాళ్ళు కూడా ఉంటారు. జలతత్వం అంటే ఎంత లోతు ఉన్నా కానీ వాళ్ళు సైలెంట్గా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ సమయంలో కూడా ఏం చేస్తారో తెలియకుండా ఉంటారనమాట. ఓకేనా? ఓకే, అలాంటి వ్యక్తులు మనలో అంటే అలాంటి మనస్తత్వాలు ఉంటాయి అన్నమాట. అందుకే అంటారు కదా, మీరు ఏ రాశి అని అడుగుతూ ఉంటారు ఎవరైనా పూజారుల వాళ్ళకి. మనము పూజ చేయిద్దాము, లేకపోతే ఇట్లా మా డేట్ ఆఫ్ బర్త్ అండి అని అంటే ఏ రాశి అనేది, ఏ రాశి నైనా అనేది అని అంటారు కదా. ఆ ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనండి, మీ మనసులో వ్యక్తి ఇవాళ పొద్దున్న నుంచి మీ గురించి ఏమన్నా ఆలోచించారా? అవునండి, నా వ్యక్తి అయితే ఎప్పుడు వదలకుండా, ఒక్క నిమిషం కూడా వదలకుండా ఆలోచిస్తూనే ఉంటారు. ఆయన ఆలోచించారో లేదో కానీ నేను అబద్ధాలు మాత్రం చెప్పాను. నేను మాత్రం ఆలోచించినప్పుడు ఎప్పుడు ఆయన చల్లగా ఉండాలనే దీవిస్తా. ఓకే, ఎస్. నేను ఇప్పుడు మన డిఎం గారిది ఏంటండి ఇవాళ ఏంటి, ఏదో ఎనర్జీ మనము జంప్ చేస్తూ ఉన్నాయి. మనకి కావాలనుకున్న కార్డ్స్ ఏంటి ఇవాళ జంప్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా? ఓకే, మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ ఇక్కడ నుంచి తీస్తాను. కార్డ్స్ తీసిన తర్వాత మళ్ళీ పజిల్ చేస్తూ ఉంటాను కదా. అవునండి, ఇది మన ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా 3 monthsలో యూనియన్ ఉంది. దాని తర్వాత పెద్ద ఆయన వచ్చిర్రు మనకి, మన ఇంటి పెద్ద ఆయన. నేను ఎప్పుడు ఈయనకు మన ఇంటి పెద్ద ఆయన అంటూ ఉంటా కదా. మన డిఎం గారు చాలా అంటే మీ దగ్గరకు వచ్చేసాను, ఇంకా ప్రాబ్లం లేదు. ఒక 4 days, ఒక 6 days లోపల మీకు అనేది యూనియన్ అనేది కంపల్సరీ ఉంది. ఓకేనా? 6 days అంటే ఇంకా 6 days, ఇంకా మాటలు లేవు ఏమో అంటారు కదా డైలాగ్స్ అవన్నీ. కొన్ని నాకు సినిమాలు ఎక్కువ చూడను కాబట్టి నాకు తెలీదు, ఎందుకంటే నేను చూడొద్దు కాబట్టి నేను చూడను అనమాట. కొన్ని అట్లాంటివి నేను చాలా వరకు మానేశాను అనమాట. ఇప్పుడు ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత ఒక 6 months లోపల అయితే కంపల్సరీ మీ ఎనర్జీ మీది ఎట్లా ఉంటుందంటే, మీ బంధం అనేది ఒక కరెక్ట్గా ఒక పేరు అనేది వచ్చేస్తుంది అనమాట చక్కగా. ఓకేనా? అంటే పెళ్ళి అనుకున్న వాళ్ళకి పెళ్ళి అనేది కంపల్సరీ నిశ్చితార్థం దాకా మంచిగా పెళ్ళి అనేది కుదురుతుంది. ఇన్నర్ వర్క్ అంట చెయ్యండి, ఇన్నర్ వర్క్ చేయమంటున్నారు భగవంతుడు. ఓకేనా? ఇది ఎవరి రాశికి వస్తుంది? మకరం రాశి వాళ్ళకండి. కష్టపడి పనిచేస్తారు కదా, వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉంటే కరెక్ట్గా నిర్వహిస్తారు. కాకపోతే ఎదుటి వాళ్ళని బాగా తక్కువ చూసే గుణం ఉంటుందండి వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. అంటే తనని మించిన వాడు ఇంకో ఎవరు లేరు అని అనుకుంటారు అనమాట. అంటే ఇక్కడ వాడు అన్నందుకు మగవాళ్ళు కాదు, లేడీస్ కూడా అన్నమాట వస్తారనమాట. ఓకే, ముస్లిం పిల్లలకి ఇవాళ నేను చాలా ప్రేమ ఇవ్వాలనుకుంటున్నా. అట్లా అని మన పిల్లలకి ఇవ్వనని కాదు, మన పిల్లలు కూడా చెప్పినా కదా, చాలా వాళ్ళు కష్టపడతారు. పూజలు అని, వ్రతాలని, ఫాస్టింగ్లని చేస్తారు. కాకపోతే మీరు ఒకసారి ఆలోచించండి, కంటిన్యూగా ఎవరైనా మనం ఒకరోజు శివరాత్రి ఒకరోజు చేసినందుకే అని అంటాం కదా, అట్లాంటిది ముస్లిం పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, యవ్వనస్తులు, చాలా వృద్ధులు కూడా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు నోట్లో ఉమ్ము కూడా వాళ్ళు అనేది మింగకుండా చాలా శ్రద్ధగా, చాలా నిష్టగా ఉంటారు. భగవంతుడి మీద కరెక్ట్గా నిలబడతారనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళందరికీ आप जो भी है नाजरीन बोल के जो लिख रहे हैं ना, छोटी बहन जी आप बहुत अच्छा रहना. आपके अल्लाह आपका जो भी आप पूछते हैं ना, आप दुआ में जो पूछते हैं ना, वो आपको कबूल हो जाना. आपको जो मन में जो है, आपका दिल का राजा आपके साथ में आना. आपका निकाह है ना, उनसे होना. मेरे को निकाह में बुलाने नहीं बोलना, ठीक है बहन जी, छोटी बहन.
जो भी मुसलमान बच्चे अभी देख रहे कि नहीं देख रहे कि क्यों बोले तो ये अभी ये टाइम में थोड़े मर्द बच्चे नहीं देखते, बहुत काम पे रहते हैं ना, घर के काम में, बाहर का काम में, पूरे काम में उलझ के रहते। तो उन लोग जो नहीं देख रहे मेरे मेरे वीडियो, उन लोगों को भी मेरा बहुत बहुत प्यार है। आपका जो भी दिल में है, आपके जो भी दिल में है उनसे आपकी शादी हो जाना, आपका ज़िंदगी बहुत अच्छा रहना। आप एक मांगे तो अल्लाह ने आपको 1000 दे देना। ओके, आपके दीदी हो ना, इसलिए आपको ये ब्लेसिंग दे सकती हो। ఓకే, ఇప్పుడు ఇంకా చూద్దాం. థర్డ్ పార్టీ అనేది విపరీతంగా ఉందండి. థర్డ్ పార్టీ అనేది మీ సైడ్ కూడా ఫోకస్ పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే ఇన్నర్ వర్క్ మీరు చేయట్లేరు, మీ దగ్గరికి వచ్చే వ్యక్తి ఆగిపోతూ ఉన్నారు. దానికి కారణం మీ ఇన్నర్ ఏదైతే ఉందో వర్క్ అనేది కంటిన్యూగా కంప్లీట్గా చేయండి. ఒక బ్రదర్ ఇచ్చారండి మెసేజ్, ఇవాళ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఆయన చాలా హీల్ అయిపోయాక, ఇంతకుముందు నేను వేరుగా ఉండేవాడిని, కానీ ఓవర్ థింక్ ఎక్కువ చేసేవాడిని. నేను దైవం గురించైనా, నా గురించైనా, నా పార్ట్నర్ గురించైనా, నా పిల్లల గురించైనా ఓవర్ థింక్ చేసేవాడిని. నేను అన్నిటి నుంచి చాలా రిలాక్స్ అయిపోయాను. దానికి కారణం నువ్వే అని అంటున్నారు. కాదండి, నేను చెప్పినట్టు చేసుకోగలిగే లాగా చేసింది మీరండి. మీరు మిమ్మల్ని బాగా చేసుకోమనే నేను చెప్తాను తప్ప నా దగ్గర అట్లాంటివి ఏమి ఉండవు. మీ అంతా మీ ప్రేమ, నేను చేయించాను అనుకుంటారు, కానీ నేను చెప్తాను, మీరు చేస్తారు అంతే. నన్ను అంతగా నేను చెప్తే ఇష్టపడి, నా మాట ఇష్టపడి చేసే ప్రతి ఒక్కరు చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి పాదాభివందనాలండి. భగవంతుడు మీకు కోటి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే థర్డ్ పార్టీ ఉందో, థర్డ్ పార్టీ నుంచి మన మిథునం రాశి ఉన్న వాళ్ళు అందులో నుంచి బయటికి రావాలని చాలా వరకు ప్రయత్నం మీద ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య మీ పార్ట్నర్తో మీరు ఏదో అంటే అనుకోరాని స్థితిలో మీరు అంటే ఒక చిన్న గొడవ పడడం జరిగినట్టుంది. ఆ చిన్న గొడవ వల్ల మీ వ్యక్తి మీకు అంటే మీ దగ్గరికి రావాలనుకున్నా రాలేకపోవడము, థర్డ్ పార్టీ అదే అదునుగా తీసుకొని తన వైపు తిప్పుకోవడం అనేది జరిగింది. సో తను తనతోనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే తనతోనే ఉంటారు డిఎం అనేది. కాకపోతే మనసులో మీరు ఉంటారు చూడండి, ఇక్కడ చూడండి మీరున్నారు. ఎంతమంది ఎవరు ఏమున్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా పర్వాలేదు, కానీ మీరు మాత్రం కావాలని మనసా వాచ పూర్తిగా మీ మీదనే ఫోకస్ ఉంటుంది. ఒక 100 మంది ఎదురుగా ఉన్నా ఆ హృదయం కొట్టుకునేది మీ గురించే. నైట్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుంది? నైట్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుందంటే, మీ వ్యక్తి మీ దగ్గరికి ఎప్పుడైతే వస్తారో, ఇది ఉన్నమాట అండి, మీ వ్యక్తి మీ దగ్గరికి ఎప్పుడైతే వస్తారో, ఇంతకుముందు జరిగిన అంటే కావాల్సినవి అన్ని కార్యాలు ఏవైతే ఉంటాయో ఆగిపోయి ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే మీరు తన లైఫ్లో వచ్చినప్పుడు తనకి లక్ష్మి అనేది కలిసి వస్తుంది అనమాట. అది మీ వల్లనే కలిసి వచ్చింది. మీరు లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది కలిసి వచ్చేది ఏదైతే ఉందో గుడ్ లక్ అనేది పోయిందని తనకి తెలిసిపోయింది. ఓకేనా, తనకి తెలిసిపోతుంది, డిఎంకి అనేది తెలిసిపోతుంది అనమాట. డిఎఫ్ అనేది లక్ష్మి అనేది అది తనకి తెలిసిపోతుందండి. డిఎం ఎప్పుడైతే డిఎఫ్ దూరం అయిపోతుందో తను అనేది చాలా వరకు మనీ పరంగా, సొసైటీలో గౌరవంగా ప్రతి ఒక్క విషయంలో పడిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు తను మీ గురించి మీది ఏదైతే ఉందో మీ దగ్గరికి రావాలని కంపల్సరీ మీ ఎనర్జీ అనేది తెలిసిపోయింది. కాబట్టి నైట్ ఆఫ్ పెంటికల్స్ చూసినరా మనం అక్కడ, నైట్ ఆఫ్ కప్స్ ఏదైతే ఉందో ఆశాపరమైనవి ఏవైతే అన్నీ వదిలించుకొని వచ్చినప్పుడు మీరే మహాలక్ష్మి అని తెలిసిన తర్వాత ఆయన ఇంటెన్స్గా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అనేది చాతల్లోకి తీసుకొస్తారండి. కంపల్సరీ అంటే కంపల్సరీ ఒక 3 monthsలో కనుక మీ వ్యక్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే గుర్రం మీదని కాదు, ఏ ప్యాషన్ బండి మీదనో, లేకపోతే బుల్లెట్లోనో, లేకపోతే తార్ కార్లోనో రావచ్చు. యూనివర్స్ మనకు 2 కార్డులు ఇచ్చింది. ఓకే, చూడండి 2 కార్డ్స్, ఒకటని తీసినా కానీ 2 కార్డ్స్ వచ్చినాయి. ఇది ఎట్లా అంటే వృచ్చికం రాశి వాళ్ళదండి. గాఢమైన
ఏదైనా మీతోని ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఇంతకుముందు చాలా సీక్రెట్గా పెట్టినారో, కాకపోతే ఇప్పుడు అందరికీ 10 మంది ముంగట ఈమె నాకు కాబోయే భార్య, ఎవ్వరు ఏం చేసుకున్నా నా మనసులోంచి ఈమెను తీయలేరు, ఈమెనే నా వైఫ్, నా లవరు, నా లైఫ్ అని అందరికీ డంక కొట్టి మరీ ఇట్లా చెప్పేసేయాలని ఇంకా నిర్ణయం తీసేసుకున్నారనమాట. అంటే ఇది ఏంజిల్ నోట్లో ఉంది కదా, ఈ పీపీపీ డుమ్ 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 తొందరగా అవుతుంది మీ జీవితంలో. ఎప్పటి వరకు ఒక 8 days లోపల అయితే మీకు యూనియన్ అనేది ఉంది. కాకపోతే మీకు 4th month వరకు అయితే కంపల్సరీ అనేది మీరు ఆగక తప్పదండి. ఓకేనా. జడ్జిమెంట్ అనేది తర్వాత మనకి ఏం ఎనర్జీ ఇస్తుంది, ఏం మాట్లాడుతుందో చూద్దాం. మీ వ్యక్తి గురించి, మీ పరిస్థితి గురించి కొంచెం మంచిగా గట్టిగా అనుకోండి. జస్ట్ చూస్తున్నారు, తర్వాత టారోస్ రీడింగ్ దానికోసం ఎదురు చూస్తున్నారు. మీరు 10 టారోస్ రీడింగ్ చూసారంటే మీకు చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మీరు మీ లైఫ్లో అనే పరిస్థితి ఎక్కువ మొదలవుతుంది అనమాట. ప్లీజ్ అట్లా చేసుకోకండి. 1, 2టికి మాత్రమే మీరు ఫిక్స్ అవ్వడం అనేది మంచిదన్నమాట. ఓకేనా. ఓకే. మీ మనసులో వ్యక్తి పేరు దయచేసి 3 సార్లు తలుచుకోండి. యూనివర్స్ మనకి ఇది ఇస్తుంది. మీ దగ్గరికి రావాలని ఉన్నారు, కాకపోతే చాలా వేదనలో ఉన్నారు. ఎందుకంటే డిఎం పరిస్థితి ఎట్లుంటుందంటే, లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న దే వాంట్ టు కమ్, उन्होंने आपसे बात करना चाहते हैं, आपसे रहना चाहते हैं, आपसे जो भी उनसे हो रहा है वो आपसे पूरा खुल मिला के पूरा बोलना चाहते हैं पर अभी बोल नहीं सक रहे. क्यों बोले तो अभी जो भी है वो उनके जो घर में है बड़े जने हैं, नहीं तो बड़े जने तो पहले आ गए, नहीं जाना बोल के बोल दिए तभी फिर भी आ रहे, आपका नहीं आ रहे. आपका इनर वर्क जो भी है अब जो करना है अल्लाह का ने करना है, जो भी भगवान ने आप जो करने का है आप ठीक से नहीं कर रहे, वो स्टॉप हो जा रहा है. इसलिए आपका जो आदमी है आने वाला है वो रुक जा रहा है. వచ్చేవాడు ఆగిపోతున్నాడు, మాట్లాడాలనుకొని మాట్లాడలేకపోతున్నాడు అనమాట. అది కాదు అంటే అనేది మీరు ఇన్నర్ వర్క్ అనేది కరెక్ట్గా అనేది పర్ఫెక్ట్గా చేయండి. ఒక టైమింగ్ లాగా పెట్టుకోండి. ఆ టైమింగ్ ప్రకారంగా మీరు కంటిన్యూ అవ్వండి. నేను చెప్పాను కదా కింగ్ ఆఫ్ పెంటికల్స్. అవునండి, చాలా మందిలో ఉన్నారు. जो भी है मुसलमान के बच्चे भी देख रहे ना, उनके लिए भी बोल रही हो. अभी जो भी है आपके मन में जो पार्टनर है उन्होंने जो भी है बोले तो उनके दोस्तों में है, उनके काम में है. घर आते जो अभी रमज़ान का महीना चल रहा है, पूरा उन लोग कुल मिला के जो बात करते उठना बैठना उन लोगों को करना पड़ता ना, जो उसमें उन्होंने बिजी है पर फिर भी आपको नहीं बोले. మిమ్మల్ని వదలలేదనమాట. మీరు మాత్రం ఎప్పుడు స్పెషల్ పర్సన్, హీ నెవర్ ఫర్గెట్ యూ. ఎందుకంటే మీరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి. ఎస్, ప్రాబ్లం అనేది కంటిన్యూ వస్తుంది. ఐ వాంట్ క్లియర్. మనకు మధ్యాహ్నం కూడా అట్లనే వచ్చింది. ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది చూద్దామండి. ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది ఎందుకు వచ్చింది. 8 వాండ్స్ వచ్చింది కదా, తర్వాత 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది దేన్ని ఫోకస్ చేయమంటుందో చూద్దాము. ఇన్నర్ వర్క్ అయితే ఆల్రెడీ మనకు వార్న్ అయిపోయింది. ఓకేనా. ఇన్నర్ వర్క్ అనేది చేయమని చెప్పారు. హ్యార్మెట్ డే అండ్ నైట్ మీకోసము వెతుకుతూ ఉన్నారు. అంటే మిమ్మల్ని కలవాలని మీకెంత ఇంటెన్స్ ఉంటుందో తనకు కూడా అంతే ఇంటెన్స్ అంటే అర్జ్ అవుతూ ఉంటుంది అనమాట. మీ దగ్గరికి రావాలి అంటే ఒక 10 నిమిషాలైనా సరే, ఒక 2 నిమిషాలైనా పర్లేదు, కాకపోతే ఒక కన్ను చూపైనా పర్లేదు, చూస్తే బాగుండు. తను అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మీరు కావాలి, హీ వాంట్ టు షేర్ విత్ యూ సంథింగ్. మీతో మాట్లాడాలని ఉంది, మీతో కూర్చోవాలని ఉంది, ఒక గ్లాస్ వాటర్ అయినా సరే మీ చేతితో తీసుకొని తాగాలని చాలా ఇంటెన్స్గా, చాలా ఆశగా, చాలా ప్రేమగా ఉంది. కాకపోతే అనుకోరాని పరిస్థితులలో తను చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. అంటే కొన్ని పరిస్థితులు మనము కూడా వాళ్ళ చేతులలో కూడా ఏమి ఉండదు కదా, బట్ ఈ డెఫినెట్లీ కమ్స్. ఆయన మీ దగ్గరికి కంపల్సరీ వస్తారు. తులారాశి వాళ్ళకి వచ్చిందండి. వాళ్ళు ఎట్లయినా సరే మీకున్న ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది న్యాయం చేయాలని అతి త్వరగా పెద్దవాళ్ళతో మాట్లాడి ఏదో ఒక కొలికి తీసుకురావాలని చాలా ఎదురు చూస్తున్నారు. డే అండ్ నైట్ మీకోసమే ఆలోచిస్తున్నారు. ఓకేనా. డే అండ్ నైట్
నైట్ అవ్వగానే లైట్స్ బంద్ చేయగానే మీ గురించే ఆలోచిస్తున్నారు, మీరు ప్రపంచం అయిపోయినారు. ఇప్పుడు డిఎం ఎట్లుంటుందంటే డే మొత్తం అంతా పనిలో ఉంటారు, అందరితో ఉంటారు, కొంచెం అయినా డివైడ్ అంటే కొంచెం మార్చుకుంటారు. కాకపోతే ఎట్లా అంటే ఇంకా ఈ ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ఫోకస్ అనేది మీ మీద ఎక్కువైపోయినప్పుడు మీరే ప్రపంచమైనట్టు ఉంటారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుంది చూద్దాము. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్ అని ఇస్తుంది. క్వీన్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్. చాలా ప్రాబ్లమెటిక్లో ఉన్నారు, సొసైటీలో కూడా ప్రాబ్లంలో ఉంది. థర్డ్ పార్టీ చాలా 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 ఇబ్బంది పెట్టేస్తున్నారు. మీ నైట్ ఏడుస్తున్నారండి, మీ పార్ట్నర్ నైట్ ఏడవడం జరుగుతుంది. కానీ మంచి రోజు ఉంది చూడండి. మంచి రోజు ఎట్లా వస్తుంది అక్క? సింపుల్ చూడండి. థర్డ్ పార్టీ ఇప్పుడు చూడండి, క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అంటే ఇది ఎవరో మంచి ఆఫీస్లో చేసే వాళ్ళది వచ్చిందండి. మంచి ఆఫీసు లేకపోతే బిజినెస్ వాళ్ళ దాంట్లో వచ్చింది. మీరంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. కనబడుతుంది అనుకుంటా కదా. ఎస్, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా. డే అండ్ నైట్ మీరే ప్రపంచం అయిపోయినారు. నైట్ ఆఫ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఎవరైతే తనకి హెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల, ఆ సొసైటీ వల్ల కానివ్వండి, తల్లిదండ్రుల వల్ల కానివ్వండి, మీరు కూడా కలవకపోవడంలో ఆయన మొత్తం కుంగిపోయి ఉన్నారనమాట. డిఎం ఎవరైతే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏ జెండర్లో అయినా శివతత్వం అనేది బాగా 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 డౌన్ అయిపోయి ఉన్నారు. దాంట్లో ఇంకా థర్డ్ పార్టీ అనేది అంటే నేను చెప్పిన కదా, సొసైటీ, మనీ, ఇంకా పేరు ప్రతిష్టలు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు, ప్రతి విషయంలో నలిగిపోయి ఉన్నాడు డిఎం. నలిగిపోయి ఉన్నారు డిఎం అనమాట. శివతత్వము లేడీస్లో ఉన్న, ట్రాన్స్జెండర్లో ఉన్న, జెంట్స్లో ఉన్న ఎవరైనా శివతత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా 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 వేదనలో ఉన్నారు. రాత్రి మీ గురించి ఏడవడం జరుగుతుంది. ఇంతకుముందు అంటే మీతోని గడిపిన ప్రతి ఒక్క నిమిషం ఇప్పుడు ఎందుకు నాకు రావట్లేదు, ఐ వాంట్ టు బీ విత్ హర్, నాకు ఆమె కావాలి, मैं उनसे रहना चाहता हूँ, उनसे बात करना चाहता हूँ, उसका उंगली पकड़ना चाहता हूँ, उसके हाथ. అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అర్జ్ జస్ట్ ఇట్లా చెయ్యి అయినా పట్టుకొని కొంచెమన్నా ఇట్లా పట్టుకొని మాట్లాడాలని చాలా ఆశ ఉంటుంది అనమాట. అది కూడా నాకు దొరకట్లేదు ఆమెతోని ఆయనతోని అని ఇట్లా చాపలాగా కొట్టుకుంటున్నారు అనమాట. డే అండ్ నైట్ ఏడుస్తున్నారు. ఏడ్చి వాళ్ళని వాళ్ళే గుర్తుపట్టకుండా వాళ్ళ మొహంలో అంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత అద్దంలో చూసుకుంటే అట్లా తయారైపోయినారు అనమాట వాళ్ళు. ప్లీజ్ మీకు అనేది ఏం అధైర్యపడద్దు. మీరు ఇన్నర్ వర్క్ అనేది డిఎఫ్ చేస్తే ఇన్నర్ వర్క్ వచ్చేసింది. కానీ ఫస్ట్ వచ్చింది ఇన్నర్ వర్క్ మీకు అనేది. అప్పుడు మంచి రోజు అనేది ఉంది, కొత్త రోజు ఉంది, అతి త్వరగా ఉంది. ఎప్పుడో అక్క ఇది వచ్చేసి మీకు 5 days లోపల అయితే కంపల్సరీ ఉందండి. 5 days లోపల, ఒక 5 months లోపల చాలా విపరీతంగా ఉంటే కనుక అట్లా ఉంటుంది. जो भी देख रहे मुसलमान बच्चे उनको मैं बोल रही हूँ, आपको 5 दिन में आपको रीयूनियन हो जाएगा. फ़ोन तो भी करेंगे, नहीं तो मैसेज तो भी करेंगे. आप मिल सके तो आप भी मिल जाइए, नहीं तो चेहरा दिखाना बोले तो चेहरा दिखाइए. ओके. जो भी इनर वर्क में बोल के अपन उनको बहुत पनिशमेंट नहीं देने का. क्या अपन ऊपर से उतर के नहीं आए, क्यों बोले तो अपन भी उनके लिए पैदा हुए, उन्होंने भी अपने लिए पैदा हुए. డిఎం కూడా డిఎఫ్ కోసమే పుట్టిండు, డిఎఫ్ కూడా డిఎం కోసమే పుట్టిండు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిఎంకి మాటలు ఎక్కువ మాట్లాడడం రాదు, సైలెంట్ అయిపోతారు, అన్ని చక్రాలు అనేది మూసేసుకుంటారు. అంటే ఈ జర్నీలో కామన్ అనమాట అవన్నీ. ఎప్పుడైతే డిఎఫ్ తన మొత్తం అనేది ఇన్నర్ వర్క్ పర్ఫెక్ట్గా చేసినప్పుడు అప్పుడు ఈయన హీల్ అయిపోయి ఇద్దరు అనేది ఒకటవ్వడం జరుగుతుంది అనమాట. అది ఓకేనా. ఇప్పుడు ఈజీ అర్థమైంది కదా. मुसलमान बच्चे भी जो देखे ना, इनर वर्क होना बोले तो आप रमज़ान होने के बाद आप कॉल करिए, आप भी कर सकते हैं. बहुत ईजी है. हार्ड बोले तो आप रमज़ान में बहुत आपके जैसा हार्ड वर्क करने वालों को कोई भी नहीं रहते. सच में बोल रही हूँ मैं. आपके जैसा फास्टिंग रहना, आपके जैसा वो अच्छा रहना, अल्लाह के लिए सब छोड़ के
5-6 बार नमाज करना बोले तो मामूली बात नहीं है वो, जो मामूली इंसानी करने का बात नहीं है। आप बहुत दिल वाले रहते हैं, बहुत आप तुम लोगों का दिल बहुत बड़ा रहता है, मुझे मालूम है। अल्लाह आपका जो भी दुआ है कबूल हो जाना। जो आपके दिल में है, दिमाग में है आदमी, आपको शादी कर लेना। तो आपके घर वाले, उनके घर वाले मान लेना। जो भी है, अभी शादी हो गए सब वालों को भी, जो भी है प्रॉब्लम्स पूरा हट जाके आपका शादी हो जाना, आप उनसे रहना। दिल से मैं भगवान से आज ये शाम में पूछ रही हूँ, मेरे लिए भी दुआ में पूछ लेना। अल्लाह को मेरा प्यार मिलना बोल के बोलना। ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ ఉన్నారో వాళ్ళని కూడా నేను వేడుకుంటున్నాను. నాకు కావాల్సింది ప్రేమ మీలాగానే, ఓకేనా? సర్వే జన సుఖిన భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతికాక ఉండాలి. ఓం నమః శివాయ.